జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్నటువంటి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొనండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప అనుగ్రహింపచేసి మరొక లెంట్లోని 4వ ఆదివారంలోనికి మనం వచ్చాం. గత ఆదివారము ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసాం, జ్ఞాపకం ఉందా? పాతాళ పాశముల నుంచి పరదేశి, పాతాళ పాశముల నుంచి పరదేశికి మనం వెళ్ళాలి. గడిచినటువంటి ఆదివారపు దినాలలో మనము దావీదు చేసిన ప్రార్థన, ఎలాంటి గొప్ప ప్రార్థన చేశాడో మనము ప్రార్థన గురించి 3 పాఠ్య భాగాలలో 3 అంశాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. పాతాళంలో నుంచి పరదేశికి, పరదేశంలో నుంచి పరలోకానికి మనము చేర్చబడాలి అంటే మనము చేయవలసిన కార్యం ఏంటి? దాని గురించి గత ఆదివారపు దినాలలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. లెంటులోని 4వ ఆదివారంలో మనమున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనాల మధ్యలో, అలాగని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనాల మధ్యలో, అలాగని యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుంచి 51 వచనాల మధ్య ఉన్నటువంటి భాగములో ఈ దినాన 3 అంశాలు ఉన్నవి. దానిలో ప్రాముఖ్యమైనది మనం ఈనాటి అంశం ఏంటంటే, నిత్యరాజ్య ప్రవేశం నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడాలంటే నువ్వేం చేయాలి? నిత్యరాజ్య ప్రవేశకు నీకు సమృద్ధిగా అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? ఈ దినము ఈ వాక్యంలోకి మనం వెళుతూ ఉండగా, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, లోకములో ఉన్న వారిని శాశ్వతము కాదు, అది అశాశ్వతమని తెలిసి కూడా లోకమాటిని, లోక ఆశలను మాత్రమే మనము అనుసరించి నడుచుకుంటున్నామే తప్ప, ఈ లోకము శాశ్వతము కాదు అని పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ శాశ్వతము కానప్పుడు ఎందుకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం? ఇది శాశ్వతము కాదని గ్రంథం చెప్తుంది, లేఖనాలు ఘోషిస్తున్నాయి. కానీ ఇదే శాశ్వతము అనుకున్నటువంటి మన జీవితాలకి ఏది శాశ్వతము? ఏ శాశ్వతంలోకి మనము ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? చూడక లేఖన భాగంలో మొట్టమొదటిగా స్వార్థ పాఠ్య భాగంలో పరిశుద్ధ యోహాను రాసిన స్వార్థ 6వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఇక్కడ ఏమంటారంటే, యేసునందు విశ్వాసం ఉంచాలి. నీవు నిత్యరాజ్యం నీకు సమృద్ధిగా దొరకాలంటే ఏం చేయాలంట? యేసునందు నీవు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము అనగా నిరీక్షణకి ఆధారం లేని కాలం అంది. విశ్వాసం అనేది బలపడింది. విశ్వాసము దేవుడు ఉన్నాడా అని చెప్పడానికి రుజువు ఏంటంటే విశ్వాసమే. దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, ఆయన ఏ రూపంలో ఉన్నాడో మనకి తెలియదు. చిత్రకారుడు కొన్ని చిత్రాలు చూపిస్తే ఈయన దేవుడు అని నమ్ముతున్నాం. కానీ దేవుని అసలైన స్వరూపం మనకు తెలియదు. కానీ దానికి ముందు ఉన్నటువంటిది అంటే విశ్వాసం. ఈ విశ్వాసం మనలో ఉన్నంత వరకు క్రైస్తవ విశ్వాసము అది
బలపడుతూనే ఉంటుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవు నిత్య రాజ్య ప్రవేశము సమృద్ధిగా దొరుకుతుంది. ఆయన రాజ్యము సమృద్ధిగా రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు లేకపోతే యేసు యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే 40 వచనం అంటున్నాడు, కుమారుని చూసి ఆయనందు విశ్వాసించు ప్రతివాడు నిశ్చయం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వాణ్ణి లేపుతాను. నన్ను విశ్వసిస్తే నా తండ్రిని విశ్వసించిన వాడే. కాబట్టి విశ్వాసము అనేది లేకుండా క్రైస్తవుడు ఉండడు. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రార్థన. ఈ 3 స్తంభాలు మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. 4వదిగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. మొదటి విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది కదండి ప్రార్థన, 4వది పరిశుద్ధాత్మ. ఈ 4 స్తంభాల మీద క్రైస్తవ పునాది వేయబడినప్పుడు క్రైస్తవ యొక్క జీవితము విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగాను, విశ్వాసము ద్వారా దేవుని రాజ్యంలోనికి మనము వెళ్ళేటువంటి అవకాశము దేవుడు కలుగు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మొదటిగా కుమారుని చూడాలి, రెండవదిగా కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన అంటున్న మాట ఏంటంటే మొదటిగా కుమారుని చూడాలి, ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం చూడాలి. ఆ తర్వాత ఆయనందు మనము విశ్వాసం ఉంచాలి. నన్ను చూసినవాడు నా తండ్రిని, చెప్పండి, తల దించుకుంటారా? పనికి బాగానే పరిగెడతారుగా తెల్లారిపాటికి, దేవాలయంకి రావడానికి గంటల లేటు. దేవుని రాజ్య వారసత్వంలోనికి మనం వెళ్ళాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి కదా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసిన వాడు, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇద్దరము కలిసి ఉన్నాము, ఏక శరీరముగానే ఉన్నాం. కనుక నా యందు విశ్వాసం ఉన్నవాడు నా తండ్రి యందు కూడా మీరు విశ్వాసము కలిగి ఉంటారు అని చెప్పి మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని. చాలు, ఒక్క నిమిషం ఆగాం అక్కడ. వారి హృదయం ఏముందంట? కొవ్వినది. నేను చెప్పట్లే మాట, ప్రభువే చెప్తున్నాడు. మన హృదయాలు ఏమంట? కొవ్విని అంట కదని. ప్యాట్ కొవ్వితే ఏం చేస్తుంది? గుండెకి అడ్డం పడిద్ది, సత్తం. మానవ యొక్క హృదయాలలో దేవుని యొక్క వాక్యము వెళ్లకుండా ఉండడానికంట మన హృదయము కొవ్వింది. ఆ చెవులు కూడా మూసుకుపోయినాయి, దేవుని యొక్క వాక్యం వినలేం. లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ హాయిగా చెవులు బాగా ఇప్పి వింటాం, గుసగుసలు మాత్రము మనం గుసగుసలాడేవాళ్ళు ఎవరంటే సాతాను సంబంధులు. చర్చిలోకి వచ్చిన కాడ నుంచి పక్కన గుసగుసలే, వాక్యం వినరు. ఎందుకు? మీరు నరకానికి వెళ్తారు, జాగ్రత్త. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడకపోతే, ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొందకపోతే, ఇప్పుడైనా దేవుని యొక్క వాక్యము వినకపోతే మీ జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి, ఆలోచన చేయండి, ఎంత భయంకరంగా ఉంటాయో. క్రైస్తవుడుగా పేరు పెట్టుకున్న మనము క్రైస్తత్వము లేకపోతే మనకు దేవుడు రక్షిస్తాడా మనల్ని? దేవుడా దేవుడా అని మరి గాలిలో దీపం పెడితే అది వెలగదు, ఆరిపోయిద్ది కదండి. దానికి కావలసిన పరికరాన్ని ఉపయోగించాలి. మనము దేవుడా దేవుడా అని 2 చేతులు పైకెత్తితే ప్రయోజనం ఉండదు. కానీ దానికి కావలసిన పరిక్రమం వల అనగా దాని చుట్టూ కంచె ఉండాలి. మనకేం కావాలంటే బలమైనటువంటి ప్రార్థన కావాలి. బలమైన ప్రార్థన మానవుని జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. అది దేవుని యొక్క రాజ్యానికి నడిపిస్తున్నది అని చెప్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు మనల్ని విడిచిపెట్టలేదు ఆయన. అమ్మ తర్వాత చదువు.
ఆ, ఉమ్, చాలు. వినుటకు వింటారు, గ్రహింపు లేదు. ఎప్పుడు గ్రహిస్తారు? ఎవరు వింటారు అంటే, ఎవరైనా లేకపోతే కాపరి ఏదైనా త్వరపడి మాట్లాడితే అది మాత్రం జాగ్రత్తగా వింటారు, ఆయన మీదకి గొడవకు రావడానికి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ బాగు చేసుకొస్తారు. కానీ దేవుని మాటలు వినరు. దేవునికి ఆలోచన వారికి తెలియదు. దేవుని యొక్క మాట చాలా విలువైనది. ఆ మాటలు, ప్రతి మాట మన హృదయానికి అది కావలసినదే. మన జీవితానికి మార్పు కావలసినటువంటి మాటలేవి. మన హృదయము, మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు భూలోకంలో ఎలా ఉన్నాయో దాన్ని సరిచేయడానికి ప్రభు దేవుని వాక్యం ద్వారా తన సేవకుల్ని ఇంత కష్టపడి మీ మధ్యలోకి పంపిస్తున్నది. మీరు వారి మాటలు వినాలి, వారి ఆలోచన చేయాలి. అందుకే యెరూషలేమును ప్రేమించువారులారా మీరు వర్ధిల్లుదురు అని చెప్పాడు. ఎక్కడో ఉన్న యెరూషలేముని మనం ప్రేమించడం ఏందండి? మనమే ప్రేమించుకోలేము, మన పక్క వాళ్ళని ప్రేమించలేము. ఎక్కడో దేశం కాని దేశంలో ఉన్న యెరూషలేము ఎలా ప్రేమిస్తాం? మనం ఎలా వర్ధిల్లుతాం అంటే, దేవుని వాక్యము నిర్ధారకము కానే కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట అది నెరవేర్పు జరుగుతున్నది. అందుకే యెరూషలేమును ప్రేమించువారులారా మీరు వర్ధిల్లుదురు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనం వాక్యం వినకపోయినను, వాక్యానుసారంగా జీవించకపోయినను, వాక్యముతో మనం కలిసి బ్రతకపోయినను, మనం ఆపదలో ఉన్నప్పుడు నీ ప్రార్థన ఆలకించకుండా ఎప్పుడైనా ఉన్నాడు ఆయన? ఎప్పుడు ఉండలేదు కదండి. నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా మీ ఎద్దుకు వచ్చి మిమ్మల్ని నాతో కూడా తీసుకుని వెళతానని చెప్పాడు. యోహాను సువార్త 14:3 మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14:3 చదువుతామా అమ్మా? ఎంతసేపా? చాలు. మరలా వచ్చి, ఎందుకంటే నీకోసం నా కోసం ఆయన రావడం అని, వెళ్ళిన వాడు వెళ్ళిన కాడ ఉండకుండా మళ్ళీ వస్తానంటున్నాడు. ఏం పని చేసాం మనం? ఏమైనా గొప్ప కార్యం చేసామా? ఆయన పట్ల ఏమైనా విశ్వాసంతో ఉన్నామా? కదండి. ఏనాడన్నా ఆయనకి ఒక అంగీ అన్న గుట్టించామా మనం? ఆయన వస్తేనే భోజనం పెట్టమే, మళ్ళీ మన మీద జారిపడి ఆయన అంటున్నాడు, నేను వచ్చి మరలా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నాతో కూడా తీసుకుని వెళతా. ఇలా తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలంట? ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. మొదట వచ్చిన అంటున్నాడు 14 యోహాను సువార్త 14 మొదట వచ్చిన అంటున్నాడు. చాలు కదండి. మీ హృదయాల్ని కలవరపడనివ్వకడు. మీ హృదయాలు కలవరపడుతున్నాయి, అలా కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక నా యందును మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నా. దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే నిత్యరాజ్యము సమృద్ధిగా మనకి దొరుకుతుంది. దేవుని రాజ్యము విశ్వాసం ఉంచకపోతే ఆయన రాజ్యానికి ఎంత మాత్రము కూడా వారసులము కానే కాము. యోహాను సువార్త 17:2 ఆయన మాట్లాడుతున్న మాట చూస్తూ ఉంటాం. 17:2 చాలు. చూడు, తండ్రి కుమారుడు ఏకముగా ఉండడానికి గల కారణాన్ని ఇక్కడ తెలియపరుస్తూ, నేనును నా తండ్రి ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగుని ఆయన ఇచ్చినటువంటి ప్రతి అధికారము నాది, ఆయనదే. సర్వ శరీరులు కూడా ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నారు కనుక ఆయన రాజ్యంలో వారు సమృద్ధిగా ఉండగలుగుతారని చెప్పి, దేవుని యొక్క రాజ్యము మనకి సమృద్ధిని కలుగు చేయడానికి మనం ఏం చేయాలంట? యేసునందు విశ్వాసము ఉంచాలి. రెండవదిగా పత్రిక పాఠ్య భాగంలో ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఈ క్రియలు చేయవారుగా ఉండాలి. ఏ క్రియలు చేయాలము?
మొదటిగా సమృద్ధి, దేవుని రాజ్యము సమృద్ధి కావాలంటేనేమో దేవుని యందు విశ్వాసం ఉంచమని చెప్పాడు సువార్త పాఠ్య భాగంలో. రెండోదిగా పత్రిక పాఠ్య భాగం వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, ఈ క్రియలు చేయవారై ఉండాలి. ఏ క్రియలు చేయాలి క్రైస్తవుడు? ఏ క్రియలు చేస్తే దేవుని రాజ్య సమృద్ధి దొరుకుతుంది? ఏ క్రియలు చేయాలి మనం? ఎదుటివాడిని బాధ పెట్టడమా? ఎదుటివాడికి మీద అసూయ పడతామా? ఎదుటివాడిని తిట్టడమా? మరి ఎదుటివాడి మీద ఏం చేయాలంట? అబద్ధ సాక్ష్యము పలకటమా? ఈ క్రియలు చేస్తే మనకు దేవుని రాజ్యం సమృద్ధిగా ఉంటుందా? ఏ క్రియలు చేయాలి కదండి? పేతురు భక్తుడు మాట్లాడుతున్న మాట అదే. ఎలాంటి క్రియలు చేస్తే మనము దేవుని రాజ్యం సమృద్ధిని దేవుడు మనకి కలుగు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. యా హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమునందు ఆశానుగ్రహమును సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమను దయను అమర్చుకొనుడి అని చెప్తున్నారు. ఇవి క్రియలు. ఈ క్రియలు చేయాలి. క్రైస్తవ విశ్వాసంతో ఉన్నటువంటి వారంట ఈ క్రియలు చేయాలి. ఏం చేయాలా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్కని మాట మాట్లాడుతూ ఏమన్నాడంటే, పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమందు సద్గుణం అంటే మంచి గుణము కలిగి ఉండాలి. సద్గుణమందు జ్ఞానముతో ఉండాలి. జ్ఞానం అంట సద్గుణం ఉండాలి. సద్గుణమందు జ్ఞానం ఉండాలి. జ్ఞానమందు ఆశా నిగ్రహం ఉండాలి. చూసిందల్లా నాదే అంటే కుదరదు. అమ్మాయిలు రే బయట రండి, లోపల సండే స్కూల్ పిల్ల భయం లేదు టీచర్ గారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సద్గుణంతో పాటు విశ్వాసం ఉండాలి అంటున్నాడు. అక్కడ సద్గుణము కావాలి అంటున్నాడు. ఇక్కడ సద్గుణంతో పాటు ఏం కావాలి? జ్ఞానము కావాలి. జ్ఞానమందు ఆశానిగ్రహము కావాలి. ఆశానిగ్రహమందు సహనము కావాలి. సహనమందు భక్తి కావాలి. భక్తి యందు సహోదర ప్రేమ కావాలి. సహోదర ప్రేమ యందు దయ అమర్చుకోవాలి. దయ కలిగి ఉండాలి. ఒకరిలా ఒకరు దయ కలిగి ఉండండి. ఈ క్రియలు చేయాలి మనం. ఈ క్రియలు మనలో ఎప్పుడైతే ఉంటాయో అది ఎవరు చూస్తారు? ఈ క్రియలు మనలో ఉండయని ఎవరు చూస్తారండి? ప్రభువే చూస్తాడు కదా. నీవు నేను చూడక్కర్లేదు. నీ గురించి నేను సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు కదండి. ప్రభువే నీ గురించి సాక్షిగా నిలబడేటువంటి సమయము రానయ్యున్నది. మన గురించి రానే సాక్ష్యం చెప్పే సమయం రానయ్యున్నది. రాత్రి దినాన మనం ఒక వాక్యం ధ్యానం చేశాం కదా. గొర్రెలను మేకలు వేరు చేసినట్లుగా కదండి నీతిమంతులను దేవుడు వేరు చేస్తాడు. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించబడిన వారా అంటున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, మీకు ఏర్పాటు చేయబడిన నిత్య రాజ్యము కుడివైపున ఉన్నది అని చెప్తున్నాడు. నీతిమంతులతో మాట్లాడుతున్నాడు. అనీతిమంతులతో మాట్లాడుతున్న శపించబడిన వారా అని చెప్తున్నాడు. వీళ్ళు నీతిమంతులు ఎలా అయ్యారు? వీళ్ళు అనీతిమంతులు ఎలా అయ్యారు కదండి. వీళ్ళు నీతిమంతులు ఎలా అయ్యారు? వీళ్ళు అనీతిమంతులు ఎలా అయ్యారు అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు న్యాయపీఠం మీదట తీర్పు తీర్చే జడ్జిగా అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ గుంపుగా నిలబడినటువంటి వారితో నీతిమంతులతో మాట్లాడుతుంటే నీతిమంతులు అన్నారు, అయ్యా మేము నీతిమంతులం ఎలా అయ్యాము అంటే, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారము పెట్టారు. నేను వస్త్రహీనుడనై వచ్చాను, నీవు నాకు వస్త్రం ఇచ్చావు కదండి. నేను రోగినై వచ్చినప్పుడు, అమ్మ వింటున్నారా? రోగం మరి పడుకుంటున్నారా? నేను రోగినై వచ్చాను కదండి, మీరు నాకు పరామర్శించావు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చుతివి. మేము ఎప్పుడు చేసామయ్యా? మేము ఎప్పుడు చేసాం ఈ పని? నా పేరిట వచ్చిన వారికి మీరు సహాయము చేశారు, నాకు సహాయం చేశారు కనుక మీరు నీతిమంతులుగా మీ క్రియల చొప్పున మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. అనక గురుగులను గోధుమలు వేరు చేసినట్లుగా, గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా ఆయన మనుషులను వేరు చేశాడు. అనగా ఆశీర్వదించబడిన వారిని ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు, శపించబడిన వారిని అగాధంలోకి నెట్టివేసాడు.
మన క్రియలు బట్టి మనము దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ క్రియలు నువ్వు చేయగలిగితే నీ రాజ్యం, దేవుని యొక్క రాజ్యము సమృద్ధిగా నీకు దొరుకుతుంది అని చెప్పాడు. దేవుని రాజ్యము సమృద్ధి కావాలి. సమృద్ధిగా దొరకాలంటే ఇట్టి క్రియలు నువ్వు చేయాలి. ఇట్టి క్రియలు సహోదర ప్రేమ కదండి. ప్రేమ, సహోదర ప్రేమ, అది చాలా గొప్పది. ఆ మాటకి ఎంత అర్థం ఉందంటే ఆత్మీయ అర్థము చాలా గొప్పది. మనం అందరం అనుకుంటాం సహోదరి 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 అనుకుంటాం, సహోదరి అనుకుంటున్నాం, కానీ ప్రేమ లేని సహోదరి, ప్రేమ కలిగిన సహోదరి కాదు. నోటి మాటలు కాదు, హృదయానుసారమైన మాటలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా మాటలు పలకాలి కదండి. హృదయంలో ఏదైతే ఉంటుందో నోరది మాట్లాడుతుందని దేవుడు చెప్పాడు కదండి. హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నోరు మాట్లాడుద్ది. హృదయంలో అసూయ ఉంటే నోరు అసూయగానే మాట్లాడుద్ది. హృదయంలో ప్రేమ ఉంటే నోరు కూడా ప్రేమతోనే మాట్లాడుద్ది. కానీ మనం ఏం చేస్తామంట, రెండు అంచుల ఖడ్గమైన వాక్యాన్ని వినకుండా రెండు నడకలు కలిగినట్టే లోకం వైపు చూసి లోపల ద్వేషం ఉండి పైకి మాత్రం ప్రేమగా నటిస్తాం. ఈ నటన ఈ లోకానికే కానీ పరలోకానికి కాదు. నీ నటన, నీ ఆలోచన, నా నటన, నా ఆలోచన దేవుడు స్క్రీన్ మీద చూపించే రోజు వస్తుంది. మన గురించి ఎవడు చెప్పక్కర్లేదు, ఆయనే చెప్తాడు కదండి. నువ్వు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో, ఎలాంటి క్రియలు చేసావో, భూలోకంలో ఎవరిని బాధ పెట్టావో, ఎవరిని హింసించావో, ఎవరి మీద అసూయపడ్డావో, ఎవరిని తొలనాడావో, ఇవన్నీ కూడా నీకు కళ్ళ కట్టినట్టుగా ఇలా చూపించినప్పుడు నీవు ఆశ్చర్యపోతావు, నేను అమ్మో ఇలాంటి ఘోరమైన పాపం చేశానా నేను కదా. ఆశ్చర్యపోకుండా ఉండాలి అంటే మనం బ్రతికుండ కానీ మన ప్రభువు దగ్గర ఒప్పుకుందాం. అయ్యా తెలుసో తెలియక నేను పాపం చేశా, చేయకుండా నేను ఉండలేదు, నేను పాపం చేశానయ్యా, నా పాపాన్ని క్షమించు, ఇక నుంచి నేను దాని జోలికి వెళ్ళను అని మళ్ళీ పాపం చేస్తే అలాంటి స్థితికి రాకుండా ఉండడానికే ఈ గ్రంథం హెచ్చరిక చేస్తున్నది. జాగ్రత్త, దేవుని వాక్యము జాగ్రత్త అని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడైనా నీవు దేవునికి ఇష్టంగా లేకపోతే నువ్వు పాతాళంలో ఉంటావు. అక్కడి నుంచి దేవుడు నీ ఆత్మను తీసుకుని రాడు కదండి. పాతాళంలోకి వెళ్ళినటువంటి ప్రభు ఎవరు ఆత్మను తీసుకొచ్చాడండి? ఎవరు ఆత్మను తీసుకొచ్చాడు? ఏమని చెప్పండి. మీ ఆత్మలు ఏమైపోతాయో. ఎవరు ఆత్మను తీసుకొచ్చాడమ్మా? పోయిన వారమే చెప్పాను కదా, పరిశుద్ధుల ఆత్మను తీసుకుని వచ్చాడు ఆయన. పరిశుద్ధుల ఆత్మను తీసుకొచ్చాడు. ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? విశ్రాంతి పొందలేదు ఆయన. ఆయన కూడా పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఎవరున్నారంట? పరిశుద్ధుల ఆత్మలో ప్రార్థన చేస్తుండగా వారి ఆత్మను తీసుకుని వచ్చి పరదేశులకు పెట్టేశాడు ఆయన. ఆయన పని చేశాడు ఆయన. అక్కడి నుంచి పునరుద్ధరణడై తిరిగి లేపబడి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం క్రియలను బట్టే మన క్రియలు చేయవారు, ఇట్టి క్రియలు చేయవారైతేనే సమృద్ధిగా మనకి రాజ్యము దొరుకుతుంది అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు అక్కడ 3-4 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయం. మహిమను బట్టి గుణాతిశయం బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తిని కావలసిన వాటినన్నిటిని మనకి దయచేస్తున్న దేవుని గురించి మన ప్రభుని యేసు క్రీస్తును గురించినటువంటి అనుభవ జ్ఞానం వలన కృపయు మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక అని చెప్పాడు. దేవుని యొక్క కృపయు సమాధానము విస్తరించునుగాక. దేవుని యొక్క కృప సమాధానం మనకి విస్తరించాలి. సమాధానం లేనప్పుడు క్రైస్తవుడు కాని కాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట మనం అక్కడ చూడవచ్చు. ఏమని అక్కడ జాగ్రత్త పడే అన్నాడు? ఎందుకు జాగ్రత్త పడాలి అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంకొక ఈ పేతురు రాసిన పత్రికలోనే ఒక మాట ఉంది. అక్కడ ఏమన్నా శరీర క్రియలు ఎలా ఉంటాయి, ఈ శరీర క్రియల ద్వారా మనము దేవుని రాజ్యంలోనికి ఎంత మాత్రమో స్వతంత్రించుకోలేము. గల్తీలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకున్నాం.
చాలు. ఇవి లేనివాడు ఎవడంటే చెప్పండి? ఇవి లేనివాడు ఎవడైనా నేను విశ్వాసని అంటే చెయ్యత్తలు కదా. అసలు ఈ గుణాలు ఎవడలోనన్నా లేకుండా ఉన్నాయా అంటే పుట్టిన పిల్లవాడు మొదలుకుని సచ్చే మనిషి ముసలివాడు వరకు ఇది లేకుండా లేనే లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యానికి ఎలా వెళతామండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని రాజ్యం కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇవన్నీ తీసివేసుకోవాలి. శరీర క్రియలు తీసివేసుకుంటే కదా మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. మీరే కాదు, నేనేనంతే. నేనేమైనా అతీతుడు కాను. నా క్రియలు కూడా బాగాపోతే నన్ను కూడా దేవుడు నెట్టేస్తాడు. నేను ఎంత వాక్యం చెప్పినా ఎన్ని విధాలుగా ఉన్నా కానీ కదండి, మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. చివరి వరకు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకుని నీ క్రియలను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అప్పుడే దేవుని రాజ్యానికి మనం వెళతాం. ఈ క్రియలన్నీ మన దగ్గర ఉండి మనం అసూయపడి ద్వేషాలతో మన మనస్సును మనమే పాడు చేసుకుని ఎదుటి వాడిని పాడు చేసి ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు. ఇక్కడేమో ఇంత ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళేమో తిడతా మళ్ళీ వెళ్తావు కదండి. ఇవి కాదు దేవుడు నేర్పింది మనకి. దేవాలయంలో నేర్పేటువంటి ప్రతి మాట తూచా తప్పక కుటుంబాల్లో పాటించాలి. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. ఎఫెసీ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడాడు గడిచినటువంటి ఆదివారంలో కదా. నీ క్రియలను నేను ఎరుగుదును. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉండొద్దు. నులివెచ్చగా ఉంటే నా నోటి ఉమ్ము వేసినట్లుగా నేను తీసి దూరంగా పడవేస్తానని చెప్పాడు. ఈ శరీర క్రియలను విడిచిపెడితే దేవుడు మనకు మంచి క్రియలు ఇస్తే ఆత్మ ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అంటాడు. 22వ వచనం అంటున్నాడు కదండి, చదువుదాం. 22 ఏమ్మా బుజ్జమ్మతి అమ్మా 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక. చాలు. ఎన్ని ఉన్నాయండి? 9 ఫలాలు ఉన్నాయి. దాంట్లో ఒక 3 ఉంటే చాలు. ఈ 9 ఫలాలు మనకు అక్కర్లేదు. ఒక్క మూడు చాలు. ఈ 3 నాలో ఉన్నాయా లేకపోతే మీలో ఉన్నాయా? కనీసం ఈ 3 అన్నా నిలబెట్టుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించి. ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. 9లో మనం ఏం చేయాలంటే ఒక్క 3 మనము జాగ్రత్తగా కాపాడుకోగలిగితే సమృద్ధి రాజ్యము నీదే. సమృద్ధి రాజ్యము నీదే. కానీ అలా కాపాడుకోలేమే కదండి. మన కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాడికి ఏలు పెట్టి చూపిస్తున్నాం. ఇదిగో నీ కంటిలో నలకొంది, జాగ్రత్త చూసుకో అంటున్నాం. కానీ నీ కంటిలో ఇంత పెద్ద దూలం ఉంది, దాన్ని ఎవడు చెప్పడం లేదా? చెప్పాలి. తప్పు చేసిన వాడు తప్పు చేసేవాడిని చెప్పాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. అప్పుడే మారు మనసు పొందుతాడు. తప్పు చేసిన వాడిని ఇంకా సమర్థించుకుంటూ వస్తే ఆవిడ ఏం చేద్దాం, చెడిపోతాడు. దేవుని యొక్క మార్గంకి రాడు. మన పిల్లలైనా అంతే. తప్పు చేస్తున్నాడు, ఏం చేస్తాడు? పక్కన ఉన్న తండ్రి, పక్కన పిల్లవాడు నిద్రపోతున్నా కానీ ఆ పని తండ్రి చూస్తున్నాడు తప్ప ఒక దెబ్బేసి దేవాలయం రా, జాగ్రత్త కూర్చోరా, కాళ్ళు ఏంద్రా ఏలాడేస్తున్నావు, పవిత్రమైన స్థలం ఇది, జాగ్రత్త కూర్చోండిరా అని చెప్తాడా? చెప్పటల్లా. అంటే తండ్రి క్రియలు సరిగా లేనప్పుడు బిడ్డల క్రియలు ఎలా ఉంటాయి? అందుకే అన్నాడు, తల్లిదండ్రులు మారు మనస్సు పొంది ఉంటే బిడ్డలకి మారు మనసు వచ్చింది. మారు మనస్సు లేనటువంటి తల్లిదండ్రులకి బిడ్డలు మారు మనసు ఎలా పొందుతారు? అందుకని మన క్రియలు చొప్పున దేవుడు మనకి ప్రతిఫలము ఇవ్వడానికి సిద్ధంగా. అందుకే 2-3 విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్య రాజ్యంలో ఉండే పరిస్థితి కావాలి మనకి. విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే నిత్యరాజ్యం సమృద్ధిగా ఉంటుంది. అలాగనే నీ క్రియలు ఇట్టి క్రియలు చేయగలిగితే దేవుని రాజ్యం నీకు సమృద్ధిగా ఉంటుంది. నిత్య రాజ్యంలో ఉండే పరిస్థితి రావాలంటే నువ్వేం చేయాలంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనంలోకి వెళదాం. చాలు కదండి. ఎవరండి నడిపించేది? వీళ్ళని ఎవరు నడిపిస్తున్నాడు? వారికి తోడుకొని పోవును అంటున్నాడు. ఎవరిని తోడుకొని పోతాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని నీతి రాజ్యంలోనికి, అనగా నిత్య రాజ్యంలో ఉండే పరిస్థితి మానవునికి రావాలంటే మనల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలంట?
తోడుకుని తీసుకుని వెళ్తాడు, నిత్య రాజ్యానికి వెళ్తాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు కదండి, ఎండ మామూలు ఉండవు. అలాంటి రాజ్యంలోనికి ఆయన తీసుకువెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎండైనను వానైనను అక్కడ తగలదు అని చెప్తున్నాడు. అంటే నిత్యము కూడా ఆయన రాజ్యంలో ఉండే పరిస్థితి మనకు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంట, దేవుని యందు విశ్వాసముతో నమ్మకంతో మనము కలిగి ఉండాలి అని చెప్తాం. అందుకే 10వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట అదే. ఏమన్నాడంటే ఆయన చక్కని మాట అంటున్నాడు, 49వ అధ్యాయం 10వ వచనం, వారి యందు కరుణించువాడు వారిని తోడుకుని పోవును, నీటి బుగ్గ యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమాములైనను ఎండైన వారికి తగలదు అని చెప్తున్నాడు. వీళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్తాడు దేవుడు? తన నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, ఎండ మామూలు ఉండవు. ఏమీ లేకుండా ఎత్తైన ప్రదేశంలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగము చూస్తాం. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ప్రకటనల గ్రంథం చాలు కదండి. ఏదంటే మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైందమ్మా? చెప్పండి అమ్మా, ఏమైంది? ఎప్పుడమ్మా? నిన్న ఈరోజా? ఎప్పుడు గతించిపోయింది? మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిందని బైబిల్ చెబుతుంది. ఎప్పుడు గతించింది? ఎవరు గతించారు? ఎంతకాలం నేను మీతో ఉండేది? ఎంత వివరంగా చెప్తున్నా ఇంకా అర్థం కావట్లేదంటే ఎంతకాలం నేను మీతో ఉండేది? నువ్వు పోతే ఇంకోళ్ళు వస్తారులే అనుకుంటవచ్చు కదా. మొదటి ఆకాశం మొదటి భూమి నేవాహు జలప్రళయమందు గతించిపోయినది. నూతన జనరేషన్ వచ్చేసింది. అప్పటి వరకు భూమి మీద ఎలా ఉందంటే పాపం విస్తరించిపోయినది. దేవుడే మనసులో బాధపడ్డాడు. ఈ మనుషులను ఎందుకు నేను నిర్మాణం చేశానని బాధపడి వేదన చెందాడు, పశ్చాత్తాపడ్డాడు. నోవాహు 120 సంవత్సరాలు దేవుని యొక్క వారి సువార్తను ప్రకటించాడు. 120 సంవత్సరాలు జలప్రళయం రాబోతున్నదని నోవాహు ప్రకటిస్తే, నోవాహుని వారి పిచ్చోడా, ఎర్రోడా, అది వచ్చేది లేదు, మనం సచ్చేది లేదు, నువ్వు మెదలకుండా వాడు చేసుకోరా అని చెప్తున్నాడే తప్ప ఒక ప్రణాళిక లేకుండా దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకోలేదు. సమయం ఎంత ఇచ్చాడో తెలుసా అండి? 120 సంవత్సరాలు ఇచ్చాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు సమయం ఇచ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, జలప్రళయం రాబోతున్నది, జాగ్రత్త, మీ బిడ్డలను కాపాడుకోనండి, మీరు విశ్వాసంలో నడవండి, దేవుని యందు నమ్మిక కలిగి ఉండండి. ఆయన ముసలిబాడైనటువంటి నోవాహు జలప్రళయం గురించి ప్రార్థన చేస్తే ఒక్కడ కూడా నమ్మలేదు. తింటున్నారు, హాయిగా తాగుతున్నారు, తోలుకుంటూ వస్తున్నారు. ఆదివారం వస్తే మనోళ్ళు చేసే పని అదే కదండి. ఎక్కడెక్కడో తాగుతారు, ఎక్కడికి వచ్చి తోలుతాడు కదండి. నాకన్నా గొప్పవాడు లేడు అంటాడు. అది దిగిపోయిన తర్వాత ఏడబడతాడో వాడికి తెలియదు. వాడు నశించిపోయినప్పుడు వాడి ఆత్మ కేకలు వేస్తున్నది అప్పుడు తెలిసిద్ది. అప్పటి వరకు శరీర మదముతో ఉన్నాము, దేవుడు అంటే విలువ లేదు, దేవుడు అంటే లెక్క చేయము, ఇష్టానుసారంగా జీవితం కలిగి జీవిస్తున్నటువంటి ఆ జీవితము 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఆయన ప్రకటన ఒక్కడు కూడా వినలేదు. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చేసింది. దేవుడు ఏదైనా సరే అకస్మాత్తుగా చేయడు, ముందుగా ప్రకటన చేస్తాడు. ముందు ప్రకటన లేకుండా రాజు కిందికి రాడు. దేవుని రాకడ కూడా అలాగే ఉంది కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి రాబోతున్నాడని చెప్తున్నాం కదండి. రాబోతున్నాడు ఎందుకు చెప్తున్నామంటే ఆయన రాబోతున్నాడు, మాటిచ్చాడు, తప్పనిసరిగా వస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ రాకముందే చెప్తున్నాడు, ఇదిగో దేవుని రాకడ రాబోతున్నది, జాగ్రత్త అని చెప్తే జాగ్రత్త లేనిటువంటి ఇప్పుడు కన్నా జాగ్రత్త ఉన్నామా? ఇప్పటి వరకు మారు మనసు లేదు. బాప్తిస్మం పొందుతాము, వెళ్ళిపోతున్నాము, సిగరెట్లు తాగుతాం, బీడీలు తాగుతాం, ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. నీ ద్వారా నీ కుటుంబం పాడవుతుంది, నీ భార్య పాడవుతుంది, అన్నింపుని నీ బిడ్డలు పాడైపోతున్నారు, నీ శాపం వారికి తగులుతుంది. అలాంటి స్థితి మనమే మన కుటుంబాలను పాడు చేసుకుంటున్నాం.
అందుకే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది కదండి. ఇప్పుడున్న ఆకాశము భూమి భద్రం చేయబడింది. ఎట్లాగా? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాయి, వాక్యం ప్రకటిస్తున్నది. అది కక్ష చేతనైను, శ్రమ చేతనైను, విక్ష చేతనైను నలుమూలల దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతుంది. ఎక్కడ ఆగలేదు కదండి. ఈ వారం కాకపోయినా వచ్చే వారం, ఆదివారం అందరూ ప్రార్థనలు ఉంటాయి, సోమవారం కొంతమందికి ఉంటాయి, మంగళవారం కొంతమందికి ఉంటాయి. అలాగే ఏదో ఒక మూలన దేవుని స్వార్థ ప్రకటించుకుంటూనే వచ్చేస్తున్నాం. అందువలన రెండవ ఆకాశము రెండవ భూమి భద్రము చేయబడినది. ఇది కూడా గతించిపోతుంది. అప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి మనము వెళ్ళబోతున్నాము. దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు భూమి అదే, ఆకాశము అదే, నిత్య రాజ్యము సమృద్ధిగా అక్కడ ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినది నోవాహు జలప్రళయమందు కదండి. నోవాహు కుటుంబం నుంచి న్యూ జనరేషన్ ప్రారంభమైనది. ఆదాము సంతతి అంతా చనిపోయారు. ఇప్పుడు నోవాహు జలప్రళయమందు నోవాహు కుటుంబం రక్షించబడింది కనుక ఆ రక్షించబడిన కుటుంబంలో నుంచి మనం అందరం కూడా మళ్ళీ న్యూ జనరేషన్గా మార్చబడ్డాం. అప్పుడు మనుషులు ఎలాగో చేశారు, ఇప్పుడు కూడా మనం కూడా అలాగే చేస్తున్నాం. ఆదివారం ఒక్క సంఘ పెద్ద గారు వస్తాడా, కోటయ్య గారు, సౌలు గారు వస్తూ ఉంటాడు. అప్పుడు 12 మంది సంఘ పెద్దల్లో 2 సంఘ పెద్దలు వస్తారు నాకు కదండి. మనం ఎంత వెనకబడిపోయామో, ఇలాంటి పరిస్థితికి వచ్చామో ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి స్థితికి రాకుండా ఉండడానికి మా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నిత్య రాజ్యము సమృద్ధిగా మీకు కావాలంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మీరు ఇట్టి క్రియలు చేయాలి కదండి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మూడోదిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిత్య రాజ్యంలో ఉండే పరిస్థితి నీకు రావాలి. నిత్య రాజ్యంలోకి మనం ఉండాలి, రావాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలాంటి వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.